మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 198. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వేరొక ఛానల్లో ప్రణయమ ప్రళయమ అనే సీరియల్ రన్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కూడా చూడండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఇండియాకి వచ్చేద్దాం. అలాగే ఒక ఫ్యూ డేస్ వెనక్కి వెళ్దాం. రిత్విక్కి యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ముంబై నుండి వైజాగ్కి చేరుకుంటాడు. అక్కడ డాక్టర్స్ చెక్ చేసి పేషెంట్కి మెలకువ రాలేదని, తలకి బాగా గాయం అవ్వడం వలన కోమాలోకి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయని చెప్పగానే ఇంకా లేట్ చెయ్యకుండా రిత్విక్ ఫాదర్కి చెప్పాలని అనుకుంటాడు. అలా విక్రమాదిత్య అరుణ్ గుప్తాకి వార్నింగ్ ఇచ్చిన నైట్ అరుణ్ గుప్తాకి మురళి నుండి కాల్ వస్తుంది. అరుణ్ గుప్తా ఫోన్ అటెండ్ చేయగానే మురళి రిత్విక్కి యాక్సిడెంట్ అయిందని, వైజాగ్లో ఉన్నారని చెప్పగానే అరుణ్ గుప్తాకి మళ్ళీ భయం వేస్తుంది. ఒకప్పుడు అమృత విషయంలో ఇలాగే జరిగింది. ఇప్పుడు ఇంకొక అమ్మాయి విషయంలో కూడా నా కొడుకు పరిస్థితి ఇలా అయ్యిందేంటని అరుణ్ గుప్తా బాధపడుతూ అక్కడి నుండి ఇండియాకి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డేకి వైజాగ్కి చేరుకుంటాడు. అక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్స్తో మాట్లాడగానే 2 డేస్లో తప్పకుండా స్పృహ వస్తుందని చెబుతారు. డాక్టర్స్ చెప్పిన తర్వాత అరుణ్ గుప్తా మరియు మురళి ఇద్దరికి కూడా తమ మనసులోని భారం కొద్దిగా దిగుతుంది. ఆస్ట్రేలియాలో అక్కడ అమృతకి మెలకువ వచ్చినప్పుడే ఇండియాలో రిత్విక్ కూడా స్పృహలోకి వస్తాడు. రిత్విక్ని చూడగానే తన తండ్రి మరియు మురళి ఇద్దరూ కూడా రిత్విక్ని ప్రేమగా పలకరిస్తారు. కానీ రిత్విక్ మాత్రం ఎవరితో ఏమీ మాట్లాడడు. మౌనంగా అలాగే ఉండిపోతాడు. రిత్విక్ ప్రవర్తన వల్ల అరుణ్ గుప్తాకి ఏం జరిగిందో అర్థం కాదు. అరుణ్ గుప్తా రిత్విక్ని అడగగానే డాడీ నాకు హెడేక్గా ఉంది, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెబుతాడు రిత్విక్. రిత్విక్ ఒక క్షణం కళ్ళు మూసుకుని తనకి యాక్సిడెంట్ ఎలా జరిగిందో గుర్తుకు రాగానే తన కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తాయి. కానీ తను మాత్రం మౌనంగా అలాగే ఉండిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే ఆస్ట్రేలియా నుండి విక్రమ్, వైష్ణవి, అమృత అందరూ కలిసి ఇండియాకి స్టార్ట్ అవుతారు. ఒకసారి విరాజ్ వసుధార దగ్గరికి వచ్చేద్దాం. వసుధార విరాజ్ వెళ్ళిపోయిన తర్వాత అలాగే తన రూమ్లోకి వెళ్ళి తను విరాజ్ని హగ్ చేసుకోవడం, అలాగే విరాజ్ వెళ్ళేటప్పుడు తనని హగ్ చేసుకోవడం అన్నీ గుర్తుకు రాగానే తన చేతిలో ఉన్న పిల్లోని వడిలో పెట్టుకుని, అసలు ఏంటి ఈ టైగర్, నేను ఈ టైగర్ నుండి ఇలాంటిది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును, రేపు రెడీగా ఉండమన్నాడు అంటే ఈ టైగర్ మళ్ళీ మా ఇంటికి వస్తాడా అని అనుకోగానే వసుధార హార్ట్ బీట్ ఒక్కసారిగా రేజ్ అవుతుంది. అమ్మో ఏంటో, ఒకప్పుడు ఈ టైగర్ని చూడగానే నా హార్ట్ బీట్ రేజ్ అయ్యేది. ఇప్పుడు టైగర్ పేరు ఎత్తితేనే, తనని తలుచుకుంటుంటేనే నా పరిస్థితి ఇలా ఉంటే రేపు తను వస్తే మళ్ళీ నా పరిస్థితి ఏంటి అని వసుధార విరాజ్ గురించి ఆలోచించి అలాగే నిద్రలోకి జారుకుంటుంది. విరాజ్ ఉదయం అయిన తర్వాత లేచి ఒకసారి విక్రమ్ ఆఫీస్కి వెళ్ళి విక్రమాదిత్య ఇండియాకి వచ్చాడేమో కనుక్కోమని విలియమ్స్కి చెబుతాడు. తర్వాత తను రెడీ అయ్యి ముంబైలోనే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వాళ్ళ అమ్మమ్మకి అపాయింట్మెంట్ తీసుకుని వసుధార ఇంటికి స్టార్ట్ అవుతాడు. వసుధార కిచెన్లో టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఆఫీస్కి లేట్ అవుతుందని హడావిడిగా కిచెన్లో ఉండగా కాలింగ్ బెల్ మోగుతుంది. ఇంత పొద్దున్నే ఎవరొచ్చారో, నా వర్క్ని డిస్టర్బ్ చేయడానికి కాకపోతే అని వసుధార చిరాకుగా డోర్ దగ్గరికి వెళ్ళేసరికి తన హార్ట్ బీట్ మళ్ళీ రేజ్ అవ్వడం వలన అమ్మో ఈ టైగర్ కానీ రాలేదు కదా అని అనుకుంటూ భయపడుతూ డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా విరాజ్ని చూడగానే ఒక్కసారిగా షాక్తో అలాగే బొమ్మలాగా ఉండిపోతుంది. విరాజ్ వసుధార వైపు చూసి ఈ అమ్మాయి మళ్ళీ స్టాచ్యూ పొజిషన్కి వచ్చేసిందా అని అనుకుంటూ హలో వసుధార అని పిలుస్తాడు.
వసుధార షాక్ నుండి తేరుకుని మీరేంటి ఇంత పొద్దున్న అని తడబడుతూ అడుగుతుంది. ముందు నువ్వు పక్కకి తప్పుకుంటే నేను లోపలికి వస్తాను అని చెప్పగానే వెంటనే వసుధార డోర్ సైడ్కి జరుగుతుంది. విరాజ్ డైరెక్ట్గా వాళ్ళ అమ్మమ్మ ఉన్న రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇతనేంటి ఇలా వచ్చాడు, అలా లోపలికి డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. అసలు ఇక్కడ నేనొక దాన్ని ఉన్నానన్న విషయం గుర్తుందా ఈ టైగర్కి? ఇది మా ఇల్లు అనుకుంటున్నాడా లేకపోతే ఈ టైగర్ ఇల్లు అనుకుంటున్నాడా? అసలు ఏంటి ఇతని ప్రవర్తన అని కోపంగా విరాజ్ ఉన్న రూమ్లోకి వెళుతుంది. అప్పటి వరకు ఎంత కోపంగా వెళ్ళిందో అక్కడ విరాజ్ని చూడగానే తన కోపం మొత్తం ఎగిరిపోయి కోపం ప్లేస్లో భయం పుట్టుకొస్తుంది. విరాజ్ మాత్రం తన అమ్మమ్మ ఉన్న బెడ్ దగ్గర చైర్ వేసుకుని వాళ్ళ అమ్మమ్మ చేతిని తన చేతిలోకి తీసుకుని ఈరోజు మీకు ఆపరేషన్ జరగబోతుంది, నేను అన్ని ఏర్పాట్లు చేశాను, మీరేమీ భయపడకండి అమ్మమ్మ అని అనగానే పార్వతి గారు షాక్గా విరాజ్ వైపు చూస్తారు. వసుధారకి కూడా విరాజ్ ఏం చెప్పాడో అర్థం కాక అలాగే షాక్లో ఉండిపోతుంది. పార్వతి గారు విరాజ్తో ఏంటి బాబు నువ్వు ఏం చెబుతున్నావు అని అడగగానే నిన్న మీరే చెప్పారు కదమ్మమ్మ మీకు హెల్త్ బాగోలేదని, ఆపరేషన్ జరగాలని, దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ నేను చేశాను. నన్ను మీ కొడుకుగా అనుకుని లేదా మీ మనవడుగా అనుకుని కాదనికండి అని వాళ్ళ అమ్మమ్మ చేతులను పట్టుకుని చెప్పగానే ఆవిడ సంతోషంగా విరాజ్ నుదుటిన ముద్దు పెట్టుకుని నాకు నువ్వు చాలా బాగా నచ్చావు అబ్బాయి, ఎందుకో నీతో నిన్న మాట్లాడగానే నాకు బాగా పరిచయం ఉన్నవాడిలాగా అనిపించావు, కానీ నా బాధని తెలుసుకుని నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. నాకు హార్ట్ ఆపరేషన్ చేయించాలని నా మనవరాలు ఎంతో కష్టపడుతుంది. నిజంగా నువ్వు దాని స్నేహితుడు అవ్వడం చాలా సంతోషం, కానీ నా మనవరాలికి ఇష్టం లేకున్నా నేను ఒప్పుకోలేను, ఏమీ అనుకోకు, ఎందుకంటే దానికి ఒకరి దగ్గర డబ్బులు తీసుకోవడం ఇష్టం ఉండదు అని అనగానే విరాజ్ వసుధార వైపు చూస్తాడు. విరాజ్ చూడగానే వసుధార కంగారుగా అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోయి అమ్మో ఈ టైగర్ ఏంటి అలా చూశాడు, ఏదేమైనా నేను దీనికి అస్సలు ఒప్పుకోను, అయినా అలా ఎలా నా ప్రాబ్లమ్స్ని ఇతను తీసుకుంటాడు, అతనికి నాకు ఏ సంబంధం లేదు, ఎందుకు అమ్మమ్మకి ఆపరేషన్ చేయించాలని అనుకుంటున్నాడు అని అనుకుంటూ ఉండగా ఇంతలో డోర్ నాక్ చేసిన సౌండ్ రాగానే అమృత భయపడుతూ వెళ్ళి తన రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది. విరాజ్ ఎక్కడున్నా తన యాటిట్యూడ్ చూపిస్తాడు కాబట్టి డైరెక్ట్గా రూమ్లోకి వెళ్ళి వసుధార బెడ్పై కూర్చుని ఏంటి అమ్మమ్మ నీ పర్మిషన్ కావాలని చెబుతుంది, దీనికి నువ్వు ఒప్పుకోవాలా అని సీరియస్గా అంటాడు. వసు తలపైకెత్తి చూడగానే విరాజ్ సూటిగా వసు కళ్ళల్లోకి చూస్తాడు. వెంటనే వసుధార తల కిందకి దించేసి ఈ టైగర్ ఏంటి ఇలా చూస్తున్నాడు, ఇలా ఉంటే నా హార్ట్ బీట్ ఇక్కడే ఆగిపోయేటట్టుంది అని అనుకుంటుండగా ఏంటి మాట్లాడవు అని గట్టిగా అంటాడు విరాజ్. ఇంకా వసుధార ఒక నిమిషం కళ్ళు మూసుకుని నెమ్మదిగా కళ్ళు తెరిచి విరాజ్ వైపు చూడకన్నా నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు సార్, మీరు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఇలాంటి వాటికి నేను ఒప్పుకోను అని అనగానే వెచ్చటి ఊపిరి తన నుదుటున తగులుతున్నట్లు అనిపించగానే తల పైకెత్తి చూస్తుంది. ఇంచు గ్యాప్లో ఉంటాడు విరాజ్ వసుధారకి. మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్టోరీని ఫాలో అవుతూ ఉండండి. స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.